కాషాయం కమండలం ఇస్తా, రాజకీయ సన్యాసం తీసుకో సాయిప్రసాద్ రెడ్డి. అయిపోయింది నీ పని. ఇంకా నీ జన్మలో రాజకీయాలు చేయవు. రాజకీయంగా నిన్ను ఆదోనిలో పాతి పెట్టడానికి నేను వచ్చాను. చూసి పెట్టుకో సాయిప్రసాద్ రెడ్డి అని ఈరోజు హెచ్చరిస్తా ఉన్నా. అయ్యా, ఆషామాషి వ్యవహారం కాదు. నేను అల్లా తప్ప లీడర్ని కాదు. నరేంద్ర మోదీ పంపితే వచ్చిన వ్యక్తిని. నా మీద సాయిప్రసాద్ రెడ్డి నా మీద చెయ్యేసి చూడు, దద్దరిల్లిపోతే ఇక్కడే పాటేస్తా. తమాషా పడుతూ ఏమనుకుంటున్నావో ఏమో, అల్లా తప్ప రాజకీయ నాయకుడు అనుకున్నావో, నీ తాటాకు చెప్పుళ్లకు బెదిరిపోతాననుకుంటున్నావా సాయిప్రసాద్ రెడ్డి? నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే నాలుక చీరేస్తా. మళ్ళీ రేపు ఇదే హెచ్చరిస్తా ఉన్నా. మళ్ళీ రేపు ఎల్లుండి ఎక్కడన్నా మీటింగ్ లో నా గురించి గాని, నా కుటుంబాన్ని గురించి గాని, నేను జైలుకి వెళ్ళాను గాని, నేను వలపక్షని మాట్లాడితే కబడ్డార్ తాడు పేడు రాజకీయంగా తేల్చుకుంటా. నాకు నీతో ఎటువంటి శత్రుత్వం లేదు. నాకు నీతో గొడవలు ఏమీ లేవు. నాకు నీతో వ్యవహారాలు ఏమీ లేవు. నీతో ఆస్తి తగాలు ఏమీ లేవు. నేను రాజకీయంగా నేను ఎదుర్కొంటా ఉన్నా. నువ్వు ప్రజలకు ద్రోహం చేశావని, ప్రజలను మోసం చేశావని, ప్రజలకు అన్యాయం చేశావని, ఆదోనిని సర్వనాశనం చేశావని నువ్వు నాకంటే కోపం. అంతే తప్ప నువ్వు రాజకీయాలకు పనికిరావు. నువ్వు ఈ ప్రజలకు పనికిరావు. ఆదోనికి ఎమ్మెల్యేగా ఉండడానికి అనర్హుడివే. ఎటువంటి సమస్య లేదు. నేను ఎమ్మెల్యే అయి ఆదోనిని అభివృద్ధి చేసి చూపిస్తా. నీ కళ్ళ ముందే ఆదోనిని అభివృద్ధి చేస్తా. నీ కళ్ళ ముందే ప్రజలకు కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తా. నీ కళ్ళ ముందే ప్రజలను సంతోషంగా చూస్తానని మీకు సవాల్ విసురుతా. ఈరోజు ఈ విషయాన్ని చెప్పడానికే వచ్చినాను. ప్రజలారా గుర్తుపెట్టుకోండి, నేను నరేంద్ర మోదీ శిష్యుణ్ణి. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొని వస్తా. ఆదోనిని అభివృద్ధి చేయడానికి పూర్తిగా కృషి చేస్తా. రైతులైనా సరే, యువకులైనా సరే, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చల్లగా ఉండాలని, అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. ఒక్కసారి ఆశీర్వదించి చూడండి. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. ఈ ఆదోని తలరాత మారుస్తానని మీకందరికీ హామీ ఇస్తూ ఆశీర్వదించమని 2 చేతులు వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.